హలో అండి, వెల్కమ్ టు ద యువర్స్ వసు ఛానల్. ఇదేనండి మా ఊరు రథోత్సవం. చూడండి, మొత్తం చూపిస్తాను. వీడియో అయితే క్లారిటీగా లేదు, అంటే కొంచెం పర్లేదు, మరీ అంత క్లారిటీగా లేకపోవడం అంటే కాదు. అంటే నేనే కాదు, ఇంకా మా సిస్టర్స్ అది కూడా తీశారు నాకు ఖాళీ లేకపోతే. సో మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. ఇది ఏంటంటే ఫస్ట్ మనం రథోత్సవానికి నేను ముందే చెప్పాను కదా, మీకు రథాన్ని చూపించాను కదా ముందు వీడియోస్లో. ఆ రథాన్ని ఇలా డెకరేట్ చేస్తారనమాట. ఇలా డెకరేట్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు చూపించాను కదా, ఆకులు కింద వేశారు. ఆకుల్లో ఫస్ట్ కుంభం వేస్తారు. ఈ పైన గొడుగు ఎందుకు కట్టారంటే అరటిపళ్ళుతో రథాన్ని కొడుతూ ఉంటారనమాట. రథాన్ని కాదు, ఆ గొడుగును కొడతారనమాట. చాలామంది ట్రై చేస్తూ ఉంటారు, ఎందుకని నాకు కూడా తెలియదు. అండ్ ఫస్ట్ దేవుణ్ణి పైనుంచి కిందికి దింపుతారనమాట. అంటే గుడి పైన ఉంటుంది, కొండపైన అన్నాను కదా, అక్కడి నుంచి దేవుణ్ణి దించిన తర్వాత ఆచార్యులు పైన దేవుణ్ణి రథం పైకి ఎక్కించి అక్కడ రథం మీద దేవుణ్ణి పెడతారనమాట. దేవుణ్ణి పెట్టడానికి ఒక ప్లేస్ ఉంటుందండి, నేను మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో పైకి ఎక్కి చూపిస్తాను. అండ్ ఇక్కడ కుంభం వేస్తున్నారు. కుంభం ఎందుకు వేస్తారు అనేది అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. దేవుడికి కుంభం వేస్తారు. కుంభం రైస్ వండి, రైస్ అండ్ పప్పు వేస్తారనమాట. ఇక్కడ అదే చేస్తున్నారు. అండ్ కుంభం వేసిన తర్వాత ఇలా గుమ్మడికాయలో ఎర్ర నీళ్ళు వేస్తాం కదా మనం, అలా వేసి ఆచార్యులు వారు దాన్ని పగలగొడతారు. మీకు ఇది కూడా తెలిసే ఉంటుంది చాలామందికి. ఇలా చేసిన తర్వాత అందరూ దేవుణ్ణి మొక్కుకొని దాని తర్వాత ఆ కుంభం వేసిన దాన్ని తీసేస్తారనమాట. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ మీరు స్టెప్స్ కింద ఉన్నాయి కదా, అవి చెక్కతో చేసిన ఇవి నిచ్చెనలు అనమాట. అవి తీసేస్తారనమాట. దేవుణ్ణి ఎక్కించిన తర్వాత తీసేస్తారు. తీసేసిన తర్వాత ఇదిగోండి, ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆయన రథం చక్రాన్ని టెస్ట్ చేస్తున్నారనమాట. అవి రథచక్రాలు చూపించాను, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ముందు వీడియోస్లో చూపించాను నేను. అండ్ రోప్స్ గురించి చెప్పాను కదా, ఇవే అనమాట రోప్స్, అదే తాడులు. చాలా స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పాను కదా, ఇవే ఆ తాళ్ళు అనమాట. వాటితోనే రథాన్ని లాగుతారు. అండ్ ఇక్కడ గరుత్మంతుడిని తీసుకొచ్చి పెడుతున్నారనమాట. మీరు రైట్ సైడ్ గమనించినట్టయితే అక్కడ డెక్కాల గురించి చెప్పాను మీకు. చాలా డెక్కాలు చేయిస్తారండి, వాటిని యూస్ చేస్తారు. మీకు వీటి యూసేజ్ కూడా నేను ముందు వీడియోస్లో చెప్పాను. ఇవి డెక్కాలన్నమాట. వాళ్ళు తీసుకోవడానికి అనుగుణంగా పెట్టుకుంటారనమాట. అక్కడ ఎవరైతే డెక్కా వేస్తారో వాళ్ళు, నేను మీకు చెప్పాను కదా 3 చక్రాలు, ఇటు 3 అటు 3 ఉంటాయి. మొత్తం 6 డెక్కాలన్నమాట. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే డెక్కాలు వేసేవాళ్ళు, రథంతో వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఆచార్యులు వారు ఆశీర్వదిస్తారనమాట. అంటే బొట్టు పెట్టి, దేవుడు బొట్టు పెట్టి పూలమాల వేసి వాళ్ళకి, అండ్ దేవుడి యొక్క వస్త్రాలు ఉంటాయి కదా అవి మెడలో వేసి ఆశీర్వదిస్తారనమాట. క్షేమంగా వెళ్ళాలి, అంతా మంచి జరగాలి అనేది ఉద్దేశం అనమాట. ప్రతి ఒక్కరిని కూడా ఇలానే ఆశీర్వదిస్తారు, ఎవరైతే వెళ్తారో రథం కూడా వాళ్ళని అనమాట. ఇట్ మీన్స్ అదే డెక్కాలు వేసే వాళ్ళని, ఇంకా ముఖ్యమైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ ఇలానే ఆశీర్వదిస్తారు. ఇలా అంతా అయిపోయిన తర్వాత అందరూ కొబ్బరికాయలు కొడతారనమాట, ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు. ఇలా కొబ్బరికాయలు కొట్టిన తర్వాత రథాన్ని రౌండ్ తిప్పుతారండి అని చెప్పాను మీకు, గుర్తుందా? కింద అవి జాకీస్ అవి చూపించాను మీకు. అలా వేసి రౌండ్ తిప్పుతారు అన్నాను కదా, ఇదేనమాట. చూడండి, క్లియర్గా ఉంటుంది. రథాన్ని రౌండ్గా తిప్పుతారు జనాలు.
అంత ఈజీ ఏం కాదండి ఇది. చాలా అంటే చాలా కష్టం. వాళ్ళు ఎంతోమంది శ్రమిస్తే ఇదంతా ప్రతి ఒక్కరు కూడా చాలామంది కష్టపడతారండి దీని వెనకాల. చాలా అంటే చాలా. కానీ దేవుడు అనేవాడు నిజంగా ఆయన ఆశీర్వచనాలు ఉంటేనే ఏదైనా చేయగలం మనం అనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడు అయితే నిజంగా. అండ్ ఇక్కడ వచ్చి రౌండ్ తిరిగిన తర్వాత అటువైపు 3 చక్రాలు ఇవన్నమాట. అక్కడ మీరు చూసినట్టయితే డెక్కాలు అవి విరిగిపోతూ ఉంటాయి కదా, మరి అంత బరువు రథం మీద అవి డెక్కాలు వేస్తుంటే మరి విరిగిపోతాయి కదా. సో చాలా డెక్కాలు చేయిస్తారు, అవి వాళ్ళ చేతికి అనుగుణంగా పెట్టుకుంటారు, అలా పెట్టుకుంటారని చూపించాను అక్కడ అనమాట. ఈలోగా మీకు బుచ్చయ్య చౌదరి గారు తెలిసే ఉంటారు, రాజమండ్రి టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అయిన. అయితే ఈయన వచ్చారనమాట, ఈయన దర్శనం కోసం వచ్చారు. ఆయన కూడా రథం దగ్గరికి వెళ్ళి స్వామివారి ఆశీర్వచనాలు తీసుకొని కొబ్బరికాయ కొట్టి వెళ్ళారనమాట. మీకు వీడియో క్లారిటీ అయితే ఎలా వస్తుంది, మీకు నచ్చుతుందా లేదా అయితే నాకైతే అర్థం కాదండి. ఎందుకంటే నాకు అక్కడున్న టైంలో అక్కడ అంతమంది జనంలో తీయగలిగినంత క్లారిటీగా నేను తీసాను. మీకు ఇదండి, ఈయన ఇలా వెళ్ళిన తర్వాత మళ్ళీ రథాన్ని రోప్ అనేది మొత్తం అక్కడున్న జనం అందరికీ పాస్ ఆన్ చేస్తారనమాట. చాలామంది ఉంటారండి. అసలు ఫస్ట్ మీరు స్టార్టింగ్ నేను వీడియో స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ జనం ఎంత పెరిగారో మీకే తెలుస్తుంది. అండ్ రథం వెళ్ళే అప్పటికి మీరు ఇంకా చూసినట్టయితే కనుక లాస్ట్కి ఇంకా ఎక్కువ మంది ఉంటారనమాట. చాలా అంటే చాలా ఫేమస్ ఇక్కడ రాజమండ్రి చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చాలా ఊర్ల నుంచి వస్తారు. అండ్ ఇక్కడ పోలీసులు మీరు చూస్తున్నట్టయితే ఒక రోప్ని ఇలా చుట్టూ వేస్తున్నారు కదా, అది ఎందుకంటే రథం ఫాస్ట్గా లాగుతారు కదా, అండ్ పక్కన జనాలు ఉంటారు, అటు ఇటు నుంచొని చూస్తుంటారు. సో వాళ్ళు ముందుకు రాకుండా వాళ్ళు ఆ రథం దగ్గరికి వస్తే ఏదైనా జరగచ్చు అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు అలా రోప్ని పట్టుకుంటారనమాట. చూడండి, ఆ రోప్ లోపల ఉన్న వాళ్ళు రథం లాగుతారు, రోప్ బయట ఉన్న వాళ్ళు కొంచెం దూరంగా ఉండాలి అని అనమాట. బాజా భజంత్రీలతో భజనతో తీసుకెళ్తారనమాట ఈ రథాన్ని. ఈ రోపేనండి, రోప్ని చూసారా, చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది రోప్. అండ్ ఇంతమంది లాగుతారు, ఒక పక్కన వెనకాల నుంచి తోస్తారు, ఇంతమంది ముందు నుంచి లాగుతారనమాట. ఒక పక్క నుంచి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా అరటిపళ్ళతో కొడుతూనే ఉంటారనమాట. ఆ రథం పైన అంబ్రిల్లా ఉంది కదా, ఆ అంబ్రిల్లాను కొట్టడానికి ట్రై చేస్తుంటారు అందరూ కూడా. నా చిన్నప్పుడైతే నేను అనుకునేది, కొంతమంది నోట్లోంచి విన్నది ఏంటంటే, మనం ఏదైనా కోరిక కోరుకొని ఆ పైన అంబ్రిల్లాని కొడితే అది తగిలితే మన కోరిక నెరవేరుతుంది అనేవారు అనమాట. ఇది అనమాట, ఇలా లాగుతారు, ఆ రథం మొత్తం ఊగుతుంది. చాలా అంటే చాలా పెద్దది, చాలా వెయిట్ ఉంటుందండి, చిన్న రథం అయితే కాదు ఇది. సేమ్ ఇక్కడ ఎప్పుడైతే రథోత్సవం జరుగుతుందో అదే రోజున అంతర్వేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అంతర్వేది రథోత్సవం కూడా ఆ రోజే స్వామివారి కళ్యాణం అక్కడ అదే రోజు జరుగుతుంది. సేమ్ అది ఇది ఒకే రోజు జరుగుతాయి అన్నమాట. అండ్ రథం లాగడం అంటే వెంటనే ఇలా లాక్కుంటూ వెళ్ళి తీసుకొచ్చేయడం అయితే అస్సలు కాదు. ఎందుకంటే చాలామంది జనాభా ఉంటారు, కొన్ని వేల మంది ఉంటారు. అంతమంది జనంలో రథాన్ని లాగుతూ పక్కన వాళ్ళని మేనేజ్ చేస్తూ పోలీసులు ఆ రథం అదుపు తప్పుతూ ఉంటుంది ఒక పక్కన, దాన్ని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళడం అంటే చాలా కష్టం. అదంతా దేవుడు నిజంగా ఉన్నాడు అనిపిస్తుంది అన్నమాట.
చూడండి ఎక్కడైతే ఆగుతుందో రథం వెంటనే పోలీసులు జనాన్ని వెనక్కి గెంటుతారనమాట. ఒకవేళ రథం కనుక సైడ్కి వెళ్ళింది అంటే కనుక మళ్ళీ వెనకాల కూడా రోప్స్ ఉంటాయన్నమాట. ఆ రోప్స్తో మళ్ళీ వెనక్కి లాగి మళ్ళీ స్ట్రైట్గా లాగుతారనమాట. అండ్ ఇలా అవుతుండగా కొంచెం దూరం వెళ్ళగానే అండ్ రాజమండ్రి వైఎస్ఆర్సీపీ మార్గాని భరత్ గారు అందరికీ తెలుసుంటారు. ఆయన వచ్చారనమాట. ఆయన వచ్చారు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి అక్కడ ఫస్ట్ రథానికి దర్శించుకొని తర్వాత టెంపుల్ పైకి వెళ్ళారనమాట, కొండపైకి. అండ్ అది సరి చేసుకున్నాక మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలా ఆగుతూ 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 మళ్ళీ వెనక్కి లాగి మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళి అలా అంతమంది జనంలో అది నాట్ ఏ ఈజీ అండి. చాలా అంటే చాలా మంది జనం వస్తారు. మీరు ఇప్పుడే గమనించవచ్చు. నేను ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు అసలు జనం ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు. అండ్ మీరు చూసినట్టయితే ఇలా బిల్డింగ్స్ మీదకి ఎక్కి చూస్తూ ఉంటారు చాలామంది. అస్సలు ఖాళీ ఉండదండి. ఉండే కొద్దీ జనం పెరగడమే ఉంటుంది కానీ తగ్గడం అయితే ఉండదన్నమాట. నేను చాలామందికి చెప్పాను, డేట్ చెప్పాను. చాలామంది ఎవరైనా కనుక నా వీడియో చూసి తెలియని వాళ్ళు ఎవరైనా వస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే నా వీడియోస్ ఎక్కువ మంది చూడట్లేదు అనుకోండి, అంటే వ్యూస్. కొత్త వాళ్ళు ఎవరైనా, తెలియని వాళ్ళు ఎవరైనా ఒకవేళ చూసి వచ్చి ఉంటే తెలుసుకొని ప్లీజ్ కామెంట్ బిలో. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ రథంలో డెక్కాలు వేస్తారు అన్నాను కదా, వీళ్ళందరూ కూడా ముందు నుంచి వేసే వాళ్ళే ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రథోత్సవంలో మరి ఈవినింగ్ తీర్థం అంటే చాలా షాప్స్ ఉంటాయి, బొమ్మలు ఉంటాయి, చాలా అంటే పిల్లలకి సంబంధించినవి, పెద్దవాళ్ళకి సంబంధించినవి చాలా అంటే చాలా ఐటమ్స్. తీర్థం అంటే అందరికీ తెలుస్తుంది కదా, ఒక జాతర తీర్థం అంటే అది అనమాట. అవన్నీ కూడా రథం వచ్చినప్పుడు పక్కకు పెట్టించేస్తారు. రథం వెళ్ళిన వెంటనే మళ్ళీ నార్మల్గా వేసేస్తారనమాట. ఇది ఎప్పుడంటే రథం మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు నేను ఈ వీడియో తీశాను. ముందుకు వెళ్ళి ఈ వీడియో తీసినప్పుడు రథం తిరిగి వస్తుందన్నమాట. అంటే మెయిన్ రోడ్ వరకు తీసుకెళ్తారు రథాన్ని. తీసుకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి రౌండ్ తిప్పి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే తీసుకెళ్లారో అక్కడ తీసుకొచ్చేస్తారనమాట. ఇది వచ్చేటప్పుడు అనమాట. మేబీ ఈ వీడియో తీసేటప్పటికి ఈవినింగ్ 6 అయి ఉంటుంది, 6, 5:30 ఆ టైంకి. 6 అయిపోతుంది, 5:30 కూడా కాదు, 6 అవుతుంది. ఆ టైంలో ఈ వీడియో ఈ క్లిప్ తీసాను అనమాట. మీకు కనిపించినట్టయితే చాలామంది అరటిపళ్ళతో కొడుతున్నారు చూడండి, అదే ఆ పైకి ఇసురుతున్నారు అరటిపళ్ళని చూసినట్టయితే చాలామంది. అండ్ రథం పైకి కూడా ఎక్కి కూర్చుంటారు పిల్లలు, కొంతమంది రథం పైకి ఎక్కి కూర్చొని ఉంటారన్నమాట. వాళ్ళకి కొంతమంది పైన ఉంటారు. అండ్ వీళ్ళందరూ పోలీసులు అందరూ కూడా వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటారనమాట. గోవిందా గోవిందా అనుకుంటూనే తీసుకెళ్తారండి. రథం స్టార్ట్ అయిన దగ్గర నుంచి 3 o'clock స్టార్ట్ అయితే ఈవినింగ్ 6:30 అలా అయింది. పెట్టేసరికి 6:30 పైన అయింది. అప్పటి వరకు కూడా అరుస్తూనే ఉంటారన్నమాట. చూడండి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది మీకు డెక్క వేయడం. అంటే ఇక్కడ స్లోగా వెళ్ళింది రథం, కానీ చాలా అంటే చాలా ఫాస్ట్గా లాగినప్పుడు అయితే పరిగెడుతూనే ఉండాలండి. అది ముందు నుంచి అలవాటు ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ మీకు కనిపించేవారు ఎవరో కాదు, మా నాన్నగారు. ఈయన మా నాన్నగారు అండ్ అది మా అన్నయ్య. ఓ మై గాడ్, మా అన్నయ్య. ఇదండి ఈరోజుటి వీడియో. మరి మీకు నచ్చిందా? నచ్చితే వెంటనే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్
నా వీడియోస్ మీకు మిస్ అవ్వకుండా రావాలనుకుంటే వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.